అరుణాచల వెల్కమ్ బ్యాక్ టు మన ద్వీపం వ్లాగ్స్. సో ఇక్కడైతే నేను అరుణాచల దగ్గర ఉన్నాను. సో సన్ సెట్ చూసారా ఎలా ఉన్నాడో, చాలా బాగున్నాడు కదా, ఇలాగ మెరిసిపోతున్నాడు. ముద్దొచ్చేస్తున్నాడు అరుణాచల. ఎప్పుడు ఫొటోస్లో చూసుకుంటూ మర్చిపోతుంటాను నేను, అలాంటిది డైరెక్ట్గా చూస్తున్నాను అరుణాచలాని ఈరోజు. అరుణాచల అనుగ్రహం. థ్యాంక్ యూ అరుణాచల, అండ్ అరుణాచలంకి రాణించినందుకు. సో ఇక్కడ వచ్చేసి మనకి మెయిన్గా నేను ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే, మనము ఇక్కడికి అరుణాచలం వచ్చిన తర్వాత కొంచెం ఫుడ్ విషయం పరంగా బాగుండదు అలాగా కొంచెం ఆలోచిస్తుంటాం కదా. బట్ అయితే ఒక బెస్ట్ హోటల్ ఉందన్నమాట, చాలా బాగుంది టేస్ట్ వైజ్గా కూడా. మనకి హైదరాబాద్ సైడ్ వాళ్ళకి కావచ్చు, మన రాయలసీమ ఇటు సైడ్ వాళ్ళకి చాలా చక్కగా మనకి మన రుచి తగ్గట్టుగానే మనకి దొరికేది ఇక్కడైతే ఒక హోటల్ ఉందన్నమాట. తప్పకుండా మీరు ఎటువంటి సందేహం లేకుండా ఈ హోటల్కి అయితే వచ్చేయచ్చు. మనకి రాజగోపురం దగ్గర నుంచి జస్ట్ రైట్ సైడ్ కొద్దిగా ముందుకు వస్తే మనకి ఒక సర్కిల్ అనేది కనిపిస్తుంది ఇలాగా. సో అక్కడ ఒక టెంపుల్ ఉంది కదా, రాజగోపురం నుంచి అలాగా వచ్చిన తర్వాత ఈ సర్కిల్లో ఇలాగ స్ట్రైట్ వెళ్తే ఉన్నామలై హోటల్ వస్తుంది, అంటే మనం ఇప్పుడు ఉంటున్న హోటల్. సో అలాగా వెళ్లే దారిలో మనకి లెఫ్ట్ సైడ్ అనమాట ఈ బస్సు వస్తుంది కదా ఇటువైపు. సో లెఫ్ట్ సైడ్ లో మనకి ఇక్కడ జయరామ్ అని చెప్పేసి హోటల్, చాలా టేస్టీగా ఉంది. మేమైతే ఎప్పుడు వచ్చినా కూడా ఇక్కడ టీ కాఫీ అయితే ఇంట్లో తాగము, ఇంకా అరుణాచలంలోనే అనమాట. సో ఇక్కడ చాలా చక్కగా టీ కాఫీ కూడా చేస్తారనమాట. సో సో హ్యాపీగా చాలా బాగుంటుంది. ఫుడ్ పరంగా కూడా చాలా టేస్టీగా ఉంది. చిన్న పిల్లలకు కూడా చాలా ఫుడ్ అయితే నాకైతే చాలా బాగా నచ్చింది. ఫుడ్ ఎలా ఉంది? ఎస్. సో ఇక్కడ ఇంకొకటి మంచి విషయం ఏంటంటే, మాకు మా సార్కి నచ్చిండేది, ఇక్కడ వచ్చేసి సార్ ఓనరు. సో సార్ కూడా వడ్డించడం అనేది మాకు చాలా బాగా అనిపించింది. రిసీవింగ్ కూడా అలాగా, మనం ఎంత ఎదిగినా కూడా వదగాలి సో అన్న విషయం సార్ని చూడగానే నాకు తెలుగు అర్థం అవుతుందా లేదో మీకు. ఆర్ యూ అండర్స్టాండింగ్ తెలుగు? సో ఐఎమ్ సో ఈరోజైతే మేము ఆఫ్టర్ లాంగ్ టైం మేము ఇంట్లో అయితే టీ కాఫీలు పెట్టుకోము, ఇక్కడే ఎంజాయ్ చేసి వెళ్తుంటాము. సో ఫుడ్ ఎలా ఉందండి? సో ఇంకా నైట్కి కూడా మళ్ళీ ఇక్కడికి రావడం ఎందుకని చెప్పేసి మేము పార్సల్ కూడా తీసేసుకున్నాము. సో ఇదే విషయం షేర్ చేయాలనుకున్నాను. సో మనకి చక్కని హోటల్ కూడా ఉందన్నమాట అరుణాచలంలో, జయరామ్ హోటల్. సో మనకి గుడికి దగ్గరలోనే ఉంది, రాజగోపురం మెయిన్ రోడ్ మీదే మనకి చూపించాను, నేను అడ్రస్ అయితే పెట్టేశాను. సో ఏమైనా డౌట్స్ ఉంటే నాకైతే ఒక్కసారి మెసేజ్ చేయండి, నేను ఎగ్జాక్ట్గా మీకు లొకేషన్ అయితే చెప్పగలుగుతాను. అంతే కదండి. బాయ్. ఓం అరుణాచల. వేరే ఎస్. Okay, okay. Hello, sir. I misunderstood that. Very good. Yes, yes. Sure, sir. Sure. I'm recommending this hotel. Definitely, the serving is very nice. Yes. క్లియర్ గా అయితే నేను షేర్ చేస్తున్నాను అడ్రస్ ని, హోటల్ అడ్రస్ ని. ఇక్కడ మనకి రాజగోపురం కనిపిస్తుంది కదా, అలాగే స్ట్రైట్ గా రావాలి. ఈ టెంపుల్ దగ్గర మనము టెంపుల్ కి లెఫ్ట్ హ్యాండ్ ఉంటేనా మనకి ఇక్కడ అరుణాచల కనిపిస్తాడు. ఇక్కడ జస్ట్ అరుణాచల వైపు వెళ్తే మీకు రైట్ సైడ్ లోనే ఒక 10 steps లోనే మనకి శ్రీరామ్ హోటల్ అయితే ఉంది. చాలా బాగుంది ఫుడ్, మనకి తెలుగు వాళ్ళు మంచిగా నచ్చుతుంది హోటల్ అయితే. ఒకవేళ మీరు వచ్చి డెఫినెట్ గా అక్కడ తిన్నారు అని అంటేనా మన వీడియో కింద ఒక కామెంట్ అయితే చేయండి. సో మనమైతే ఇప్పుడైతే ఇంకా హోటల్కి వెళ్ళిపోతున్నాం. ఉన్నామలై హోటల్. ఉన్నామలై హోటల్ కూడా చాలా బాగుంది అకామిడేషన్. మనకి ఏసీ కూడా మనకి 1500లోనే అనమాట. రాజగోపురం నుంచి మనం జస్ట్ స్ట్రైట్గా వచ్చేసేయాలి. రైట్ సైడ్ స్ట్రైట్. మనం రాజగోపురం ఎదురుగా నిలబడ్డాము అంటేనా రైట్ సైడ్ స్ట్రైట్గా వచ్చేస్తే ఒక చౌరస్తా వస్తుంది. ఆ చౌరస్తా నుంచి స్ట్రైట్గా వెళ్ళాలి, మనకి ఉన్నామలై హోటల్ వస్తుంది.
ఓం అరుణాచల.